ఇప్పుడు ఈ యూపీఐ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇలాంటి నెఫ్ట్ ఆర్టీజీఎస్ తగ్గింది, కానీ మామూలుగా జనరల్గానే ఈ ఐఎంపిఎస్ అంటే ఏంటిది, నెఫ్ట్ అంటే ఏంటిది, ఎన్ఈఎఫ్టీ నెఫ్ట్ అంటే ఏంటిది, ఈ ఆర్టీజీఎస్ అంటే ఏంటిది? ఓకే, మామూలుగా మనం బ్యాంక్లో మనం యాప్లో ట్రాన్స్ఫర్ చేస్తాం, మీకు 3 ఆప్షన్స్ చూపిస్తాయి. అది ఎందుకు ఎగ్జాక్ట్లీ మంచి క్వశ్చన్. ఎందుకంటే అది చాలా మంది నెఫ్ట్లో కొట్టేసి మాకు ఇంకా అమౌంట్ రాలేదంటారు. మీరన్న మంచి క్వశ్చన్. అది ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. అది వితిన్ 5 to 10 minutesలో సెటిల్ అయిపోతుంది మనం చేసిన ట్రాన్సాక్షన్. సెటిల్ అవ్వలేదు అంటే ఏదర్ బ్యాంక్స్ సర్వర్ ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు, అంతే తప్పితే కానీ అదర్వైజ్ ఇట్ విల్ సెటిల్ ఇమీడియట్. ఐఎంపిఎస్ అంటే ఇమీడియట్ పేమెంట్ సిస్టమ్. నెఫ్ట్ అంటే ఏంటంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అంటారు దానిని. అది ఏంటంటే మనకి మ్యాక్సిమం అమౌంట్ వచ్చి 2 lakhs అనమాట. 2 lakhs బిలో ఏ ట్రాన్సాక్షన్స్ జరిగినా అది నెఫ్ట్ కింద వెళ్తుంది. నెఫ్ట్లో ఏం చూస్తామంటే ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్, నేమ్, ఈ 3 మ్యాచ్ అయితేనే వారికి సెటిల్ అవుతుంది. అన్లెస్ ఈ 3 మ్యాచ్ కాకపోతే మళ్ళీ మీ అకౌంట్కి రిటర్న్ అవుతుంది. ఐఎంపిఎస్ అట్లా కాదు, అకౌంట్ నెంబర్ మ్యాచ్ అయిందా, ఐఎఫ్ఎస్సి కోడ్ మ్యాచ్ అయిందా, నేమ్తో సంబంధం లేదు, వెళ్ళిపోతుంది, అమౌంట్ వెళ్ళిపోతుంది. ఐఎంపిఎస్ లిమిట్ ఎంత? 2 lakhs. ఐఎంపిఎస్ కూడా 2 lakhs. ఐఎంపిఎస్ 2 lakhs ఎగ్జాక్ట్లీ. 2 lakhs. ఇమీడియట్ గా 2 lakhs. నెఫ్ట్ కూడా 2 lakhs. నెఫ్ట్ కూడా 2 lakhs అబౌవ్ కూడా మనం చేయొచ్చు అనమాట. కాకపోతే 2 lakhs అబౌవ్ ఏంటంటే సమ్ అర్జెంట్ బిజినెస్ ఆర్డర్స్ అలా బిజినెస్ పీపుల్కి అని. సో అదేంటంటే ఆ స్లాబ్ మేము ఆర్టీజీఎస్లో కన్వర్ట్ చేసాం. ఆర్టీజీఎస్ అంటే రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ అనమాట. అదేంటంటే మ్యాక్సిమమ్ ఆఫ్ 15 minutesలో అబౌవ్ 2 lakhs ఉన్న ప్రతి ట్రాన్సాక్షన్ మేము ఆర్టీజీఎస్ ద్వారానే కడతాం బ్యాంకింగ్లో. దానికి ఏం లిమిట్ లేదు, ఎంతైనా పంపించవచ్చు.